ఈ వీడియోలో బ్రాండ్ కనెక్ట్ అనే ఒక ఫ్యూచర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ యూట్యూబ్ ఛానల్ కూడా మోనిటైజేషన్ ఏమంటే వీడియోని పూర్తిగా చూడండి. వైటీ స్టూడియో ఓపెన్ చేసి ఎర్న్ అనే సెక్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేస్తే బ్రాండ్ కనెక్ట్ అనే ఫ్యూచర్ ఉంటుంది. దీనివల్ల యూజ్ ఏంటంటే పెద్ద పెద్ద బ్రాండ్స్ ఉంటాయి కదా, రియల్మీ కానీ, రెడ్మీ కానీ, ఫిలిప్స్ కానీ, ఎల్జీ కానీ, వాళ్ళు ఏదన్నా ప్రోడక్ట్ని రిలీజ్ చేస్తే మార్కెట్లోకి వాళ్ళు దాన్ని పబ్లిక్గా తీసుకెళ్ళాలన్నమాట. అంటే ప్రమోట్ చేసుకోవాలి. అలా ప్రమోట్ చేసుకోవాలంటే యూట్యూబర్స్ని కాంటాక్ట్ అవుతారు. సో మీ యూట్యూబ్ ఛానల్ కూడా ప్రమోషన్స్ రావాలంటే దీన్ని ఆన్ చేసుకోవాలన్నమాట. వైటీ స్టూడియోలోకి వస్తే బ్రాండ్ కనెక్ట్ అని ఉంటుంది, దీన్ని టర్న్ ఆన్ చేసుకోవాలి. టర్న్ ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ పేరు, మెయిల్ ఐడి, మీ ఛానల్ నేమ్ ఇచ్చేసి యాక్సెప్ట్ అనే కొట్టేస్తే మీకు కూడా ఏదైనా బ్రాండ్స్ నుంచి మీకు కూడా ప్రమోషన్స్ రావచ్చు అనమాట. మనం ఒక లాంగ్ వీడియోలో ఏదైనా ప్రోడక్ట్ని ప్రమోట్ చేసుకోవాలంటే ఎంత తీసుకుంటామని ఒక ప్రైస్ పెట్టుకోవాలి. షార్ట్ వీడియోలో ఏదైనా ప్రోడక్ట్ని మనం ప్రమోట్ చేసుకోవాలంటే మనం ఎంత డబ్బులు తీసుకుంటాం బ్రాండ్స్ నుంచి అని చెప్పేసి అమౌంట్ కూడా సెట్ చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా డీటెయిల్స్ అన్నీ పెట్టేసి యాక్సెప్ట్ అనే బటన్ మీద క్లిక్ చేసాం. మనకైతే ప్రజెంట్ ఎలాంటి ఆఫర్స్ లేవు. సో ఈ విధంగా మనం ప్రైస్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. యూట్యూబ్ వాళ్ళే మనకి ఈ ప్రమోషన్స్ని తీసుకొస్తారు. వాళ్ళు తీసుకొచ్చినందుకు ఆ ప్రమోషన్స్లో ఎంతో కొంత కమిషన్ కూడా తీసుకుంటారు. జెన్యూన్ ప్రమోషన్స్ అనమాట ఇవి మనకు వచ్చే ప్రమోషన్స్ అన్నీ. సో ఎలాంటి ఫేక్ ఉండవు, మన ఛానల్ కూడా హ్యాక్ అవ్వదు అనమాట. సో చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఏంటంటే మనం ప్రైస్ సెట్ చేసుకోవాలి. వైటీ స్టూడియోలో ప్రైస్ సెట్ చేసుకోవడానికి అవ్వట్లేదు. మనం ఏంటంటే ఏదో ఒక బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత నేను ఏంటంటే గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి ఛానల్ డాష్బోర్డ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఎర్న్ అనే సెక్షన్ ఉంటుంది, అంటే డాలర్ సింబల్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఓవర్ వ్యూ, వాచ్ పేజ్ యాడ్స్, షార్ట్ ఫీడ్స్, సూపర్స్, బ్రాండ్ కనెక్ట్ ఉంటుంది. బ్రాండ్ కనెక్ట్లోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మనం ప్రైస్ పెట్టుకోవాలన్నమాట. అంటే లాంగ్ వీడియోస్లో మనం ఏదైనా ప్రోడక్ట్ని ప్రమోట్ చేసుకోవాలంటే మనం ఎంత అమౌంట్ తీసుకుంటాం, షార్ట్ వీడియోలో ప్రమోట్ చేయాలంటే ఎంత అమౌంట్ తీసుకుంటామని ఇక్కడ ప్రైస్ పెట్టుకోవాలి. ఇక్కడ వ్యూ మీడియా కిట్ అని ఉంటుంది అనమాట. ఇదేంటంటే బ్రాండ్స్ వాళ్ళకి మీడియా కిట్ అని చెప్పేసి వాళ్ళకి కనపడిద్ది, మన ఛానల్ మీడియా కిట్ అని. వాళ్ళకి మన ఛానల్ అనలిటిక్స్ మొత్తం వెళ్ళిపోయింది అనమాట. అంటే మన ఛానల్కి వచ్చే వ్యూస్ మొత్తం డేటా వెళ్ళిపోయింది. ఇక్కడ సజెస్టెడ్ ప్రైస్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, అక్కడికి వెళ్తే మనం పెట్టుకోవాలన్నమాట. లాంగ్ వీడియోకి ఎంత తీసుకుంటాం, షార్ట్ వీడియోకి ఎంత తీసుకుంటాం అని చెప్పేసి డన్ అనేది బాధ మీద పెట్టుకుంటే మన బ్రాండ్స్ వాళ్ళకి ఇది వెళ్ళిపోయింది అనమాట. యూట్యూబే సజెస్ట్ చేసిద్ది వీళ్ళ ఛానల్లో ఉన్న డేటా మొత్తం, అంటే మీడియా కిట్ ద్వారా తెలిసిద్ది అనమాట ప్రైస్ డీటెయిల్స్ అని. వాళ్ళని మనల్ని కాంటాక్ట్ అవుతారు, మనం ప్రమోట్ చేసుకోవచ్చు.